ఆస్టియోపోరోసిస్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అది వన్ బై వన్ చూద్దాం. ముందుగా ఎక్కువ మంది అనుకుంటారు ఇది ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది, బాగా ఎల్డర్లీ లేడీస్ కి మాత్రమే వస్తుంది అనుకోవడం చాలా తప్పండి. ఇది మెన్లో కూడా వచ్చే అవకాశం ఉంది. స్టెరాయిడ్ యూసేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత హార్మోన్ చేంజెస్ వచ్చి మగవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది అనుకుంటారు నాకు బోన్స్ ఏమి నొప్పి లేదు కాబట్టి నాకు ఆస్టియోపోరోసిస్ లేదేమో అనుకోవడానికి లేదండి. ఆస్టియోపోరోసిస్ అన్నది బాగా సైలెంట్ డిసీజ్ అనమాట. కామ్ గా అలా స్లోగా వచ్చి సడన్ గా ఫ్రాక్చర్స్ అవ్వడం జరుగుతూ ఉంటది. కొంతమంది అనుకుంటారు కాల్షియం టాబ్లెట్ ఒకటి తీసుకుంటే సరిపోతుందేమో అనుకుంటారు, కానీ ఇది సరిపోదండి. కాల్షియం ఒక్కటే అయితే సరిపోదు. కాల్షియంతో పాటు వైటమిన్ డి ఉండాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, ఎక్కువగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి. ఈ బోన్స్ అన్నవి ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే విరిగిపోతాయేమో అనుకోవడానికి లేదండి. ఎక్సర్సైజ్ చేస్తే బోన్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. వాకింగ్ చేసినా సరే, ఎక్సర్సైజ్ చేసినా సరే ఈ బోన్స్ అన్నవి స్ట్రాంగ్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. యంగ్ ఏజ్ లో అసలు ఈ ప్రాబ్లం రాదేమో అనుకోవడానికి లేదండి. యంగ్ ఏజ్ కూడా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఇంట్లోనే రూముల్లోనే లేకపోతే ఆఫీసుల్లోనే పరిమితం అయిపోయి ఎక్సర్సైజ్ లేకుండా ఉండిపోతున్నారు. దానివల్ల బోన్ మాస్ అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఎవరైతే ఇటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే డెక్సా స్కాన్ అని ఉంటుంది, అది చేయించుకుంటే ఎర్లీగా మనం ఫ్రాక్చర్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా లైఫ్ స్టైల్ అన్నది చేంజెస్ యంగ్ ఏజ్ నుంచి కూడా బోన్ హెల్త్ గురించి కొద్దిగా కేర్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ.